నమస్తే, నేను మీ చెనగాని దయాకర్ని. ఈరోజు కేటీఆర్ ఏసీబీ ఎదుట విచారణకు హాజరైనటువంటి సందర్భంలో బీఆర్ఎస్వి నాయకులు రకరకాలుగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను అంటా ఉన్నాను, తెలంగాణ సమాజానికి, తెలంగాణ ప్రజలందరికీ కూడా కేటీఆర్ తప్పు చేసి అక్రమాలకు పాల్పడింది కాబట్టే ఏసీపీ అధికారులు విచారణ జరిపిస్తా ఉన్నారు. కోర్టు కూడా విచారణకు హాజరు కావాలని చెప్పింది. ఆయన ఏదో స్వాతంత్ర పోరాటంలో లేకపోతే కార్గిల్ యుద్ధంలో ఏదైనా దేశం కోసం పోరాడి ఆయన అరెస్ట్ కావట్లేదు. మళ్ళొకసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన ఒక ఈ కార్స్ రేసులో 54 కోట్ల స్కామ్ లో ఇరుక్కొని ఒక ముద్దాయి నిందితుడిగా ఉన్నటువంటి సందర్భంగా హాజరవుతుంది తప్ప తప్పు చేసిండు కాబట్టి ఈరోజు విచారణకు హాజరవుతా ఉన్నాడు. దీన్ని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి ఆయన ఏదో ఒక యుద్ధ వీరుడిలాగా చేయాల్సిన అవసరం లేదని కూడా నేను కోరుతా ఉన్నాను. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా కూడా చట్టానికి అతిథులు కారు. చట్టం అనేది అందరికీ వర్తిస్తుంది. కాబట్టి కేటీఆర్ ఈరోజు విచారణని భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. అక్రమాలకు పాల్పడింది కాబట్టి దర్యాప్తు సంస్థలు విచారణకు దర్యాప్తు చేస్తా ఉన్నాయి. కాబట్టి ఇది ప్రభుత్వం కక్ష సాధింపు చర్యనో లేకపోతే కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు చర్యలాగా చూడాల్సిన అవసరం లేదని కూడా కోరుతా ఉన్నాను. కేటీఆర్ ముమ్మాటికి ఈ కార్స్ రేసులో తప్పు చేశాడు, అధికారులు చెప్పారు. ఇక్కడ దర్యాప్తు సంస్థలు విచారణ తేలింది కాబట్టి ఇవాళ ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి అక్రమంగా సంపాదించిన ఈ డబ్బుల్ని విదేశాలకు తరలించినటువంటి నేపథ్యంలో ఇది జరిగిన అక్రమాల కేసులాగా చూడాలి. తప్పు చేసిండు కాబట్టి ఆ కేసును చూడాల్సిన కోరుతా ఉన్నాను. ఇదేదో భూతద్దంలో పెట్టి ఇలా రకరకాలుగా బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో రకరకాల మాట్లాడే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇదంతా కాదు. ఇవాళ 10 ఏళ్లలో తెలంగాణ సంపదను లూటీ చేసి ఇవాళ ప్రజల హక్కుల్ని కాలరాసినటువంటి దుర్మార్గులు వీళ్ళు. కాబట్టి ఇలాంటి వాళ్ళు ప్రజలకు అరెస్ట్ అయితేనో జైళ్లలో పోతేనో తెలంగాణ సమాజానికి ఒరిగేదేంది లేదు, వీళ్ళేది ఉద్ధరించింది కూడా ఏం లేదని కూడా కోరుతూ, తెలంగాణ పేరు మీద లాభపడ్డది కల్వకుంట్ల కుటుంబం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఇవాళ విచారణకు చట్టం ఎవరికైనా చట్టం చట్టమే. తప్పు చేసిన వాడు ఎవరికైనా, ఎంత పెద్ద వీరుడికైనా, ఎంత పెద్ద బలవంతుడికైనా కోర్టు దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతూనే ఉంటాయి. కాబట్టి ఇది కేవలం ఆయన చేసినటువంటి అక్రమాలకు పాల్పడినటువంటి కేసుగానే చూడాల్సిందిగా కోరుతూ, ఇలాంటి కేటీఆర్ గాని కల్వకుంట్ల కుటుంబం గాని ఇవాళ అనేక రకాలుగా తప్పులు చేసి తెలంగాణ సంపదను గాని ప్రాజెక్టుల పేరు మీద లేకపోతే పరిశ్రమల పేరు మీద ప్రభుత్వ వనరులను దోచుకున్నటువంటి వీళ్లకు తెలంగాణ ప్రజా ఆదరణ లేని నాయకులు వీళ్ళని కూడా కోరుతూ థ్యాంక్ యూ, నమస్తే. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.